ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర తెలంగాణ కుంభమేళాగా పిలువబడే శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతర. ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది జనం ఇక్కడికి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అయితే ఈ భక్తులకు కావాల్సినటువంటి ఏ వస్తువైనా కూడా ఇక్కడ దొరికే విధంగా ఇక్కడ షాపులు నెలకొల్పుతారు. అందులో ముఖ్యంగా బెల్లం వ్యాపారం కూడా ఇక్కడ జోరుగా సాగుతుంది. అయితే దీనికి సంబంధించి అమ్మవార్లకు బంగారంగా సమర్పించేటువంటి ఈ బెల్లం వ్యాపారం ఏ విధంగా సాగుతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాన్ని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లోనే. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మా జన్యాం అన్న. జన్యాం అన్న. జన్యాం నుంచి వచ్చినాం. ఇప్పుడు ఈ వ్యాపారానికి సంబంధించి ఎంత పెట్టుబడి పెట్టారు? వ్యాపారం అన్న 8 lakhs పెట్టినాం అన్న. 8 lakhs పెట్టినాం. 8 lakhs పెట్టారు. ఎప్పుడు వచ్చారు మీరు? మేము అన్న నెల అవుతుంది అన్న. నెల అవుతుంది వచ్చి. నెల రోజులు అవుతుంది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రకంగా మీకు వ్యాపారం కొనసాగుతుంది? ఒకసారి 20,000, ఒకసారి 30,000 అట్లా అట్లా. అంటే మొత్తానికి మీరు ఇప్పుడు పెట్టే పెట్టుబడి అంటే వచ్చే విధంగా ఉందా? అంటే వ్యాపారం అనేది వచ్చే విధంగా ఉందా మీకు ఇప్పుడు? వస్తా నాకు మెల్లమెల్లంగా వస్తుంది. అంటే ఇప్పటి వరకు ఎంత వచ్చింది మీకు? ఇప్పటి వరకు 2 lakhs అయిందన్న. 2 lakhs. అంటే ఈసారి అంటే మీరు ఫస్ట్ టైం పెట్టినారా? ఫస్ట్ టైం పెట్టినామన్న. ఇంతకుముందు ఎప్పుడు పెట్టలే అన్న. అంటే ఇదే ఫస్ట్ టైం. వారమైంది ఇక్కడ పెట్టి ఇప్పటి వరకు 2 lakhs అయింది. ముందు అవుతుందేమో మన గిరాకీ మనకి. అంటే ఇప్పుడు ఇంకొక 2-3 రోజులే జాతర కొనసాగే అవకాశాలు ఉన్నాయి కదా, మీరు పెట్టిన పెట్టుబడి వచ్చే అవకాశం ఉందంటారా? ఉందన్న, ఉంది. అదేవిధంగా ఇంకొక వ్యాపారం చేసుకునేటువంటి అమ్మ కూడా మన దగ్గరనే ఉన్నది. ఆమెను కూడా అడిగి తెలుసుకుందాం ఈ వ్యాపారం ఏ రకంగా కొనసాగుతుంది అనేది. అమ్మ ఎక్కడి నుంచి వచ్చిన మీరు? మేము సూర్యాపేట నుంచి వచ్చారు. జాగాలకి కరెంట్ వాళ్ళకి అన్నితో ఇబ్బందులే పడుతున్నాం మేము ఇక్కడ. అంటే ఎంత కట్టారు మీరు జాగాకు 30,000. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? మేము వాళ్ళకి 14 రోజులు. 14 రోజుల కానీ అంటే గత సంవత్సరం అంటే గత జాతరకు వచ్చారు? వచ్చినాం. 9వ సారి ఇది 9వ సారి. అంటే ఆ 9 సార్లకు ఇప్పటికి ఇప్పుడు కొద్దిగా తేడా. 9 సార్లు మంచిగా నడిచింది. ఇప్పుడు కొద్దిగా బిజినెస్. అంటే ఎంత పెట్టారు ఇప్పటి వరకు మీరు? మేము 1,50,000 పెట్టినాం. 1,50,000 పెట్టారు. అంటే ఇప్పటి వరకు ఎంత వచ్చింది ఈ 9 రోజులలో? కానీ ఈ 9 రోజులలో ఏమొచ్చినా 1,00,000 వచ్చినా అంతే. అంటే ఇప్పుడు మీరు ఏమన్నా ఇక్కడ గ్రామ పంచాయతీ కానీ ఇంకెవరికి? గ్రామ పంచాయతీ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు, కాటా వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు అందరు చాలా ఇబ్బంది పెడుతున్నారు. కరెంటు 5,000 అడుగుతున్నారు. ఏం చేయాలి మేము? అంటే ఇప్పుడు ఆశాజనకంగా లేదా మీకు మరి వ్యాపారం? లేదు. ఇక రేపు ఎల్లుండి కానీ తెలుస్తుంది. అప్పటిదాకా ఏం తెలియదు. అంటే గత సంవత్సరం ఎంత వచ్చిందమ్మా మీకు లాభం? ఇప్పుడు గత సంవత్సరం వచ్చింది 2 లక్షలు వచ్చింది. ఈ సంవత్సరం 1,00,000 వచ్చింది. అట్లా. అంటే మీరు పెట్టుబడి పెట్టింది 1,50,000. ఇప్పటి వరకు వచ్చింది ఎంత? 1,00,000 వచ్చింది. 1,00,000 వచ్చింది అంతే. అలా 30,000 జాగా పోవాలి. కరెంట్ వాళ్ళకి 5,000, మున్సిపాలిటీ వాళ్ళకి ఇవ్వాలి. గ్రామ పంచాయతీ అని వచ్చిర్రు, వాళ్ళకి ఇచ్చినాం. ఫారెస్ట్ వాళ్ళకి కానీ వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళకి ఇచ్చినాం. ఇక ఎంతమందికి అని ఇచ్చుకుంటా పోదు. ఇక ఏం మిగులుద్ది మాకు? మా కష్టమే. అన్నమే తినలేదు ఇలా 2 రోజుల సంది మేము. అన్న ఎక్కడ నుండి వచ్చినా మీరు? మిర్యాలగూడ, నల్గొండ డిస్ట్రిక్ట్. మిర్యాలగూడ, నల్గొండ. అవును. ఎప్పుడు వచ్చారు మీరు? మేము వచ్చింది 10 days అవుతుందన్న. 10 days అవుతుంది. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా ఇక్కడ ఈ మేడారం జాతరలో ఎప్పుడైనా ఈ షాపులు ఎప్పుడైనా పెట్టినరా లేకపోతే ఇదే ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. ఇప్పుడు ఎంత పెట్టుబడి పెట్టినారు ఇప్పటి వరకు? ఇది వచ్చేసి 1,50,000. 1,50,000. అవును. అంటే ఇప్పటి వరకు ఎంత కొనసాగింది మీకు వ్యాపారం అనేది? ఒక 70 అయిందన్న. 70,000 అట్లా. అంటే ఇప్పుడు ఈ ఇంకొక జాతర ఇంకొక 3-4 రోజులు కొనసాగుతుంది కదా, అంటే మీకు పెట్టిన పెట్టుబడి ఏమైనా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? అంటే అన్ని పోను ఒక 10-20,000 మిగులుతుంది. అంటే ప్లేస్ కిరాయి అని అన్ని కిరాయిలు కాక ఒక 10-20,000 మిగులుతుంది అన్న. ఇన్ని రకాలుగా వెరైటీలు పెట్టారు కదా, ఇందులో ఏదెంత ఉన్నది ఏమైనా చెప్పగలుగుతారా ఏమన్నా? అంటే దేనికి ఎంత రేట్ ఉన్నది అనేది అన్న అదేం లేదు. ఇప్పుడు షాప్లో వచ్చేసి ఎక్కువ రేట్లు ఉంటాయి. ఇక్కడ ఒకటే రేట్ అన్న. 100 రూపీస్, 100 రూపీస్, 100 రూపీస్. ఏదైనా 100 రూపాయలే. అంటే ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నటువంటి రోల్ 100 రూపాయలేనా? ఏదైనా 100? ఏదైనా 100 రూపాయలు షాప్ అన్నట్టు. ఏ వస్తువు కొన్నా కూడా 100 రూపాయలు. 100 రూపాయలు. ఏ వస్తువు? క్యాబ్లకు సంబంధించి అన్న ఈ క్యాప్ వచ్చి 100 రూపాయలు అన్న. బయట వచ్చి 150 ఉంటుంది. షాప్లో 150 ఉంటుంది. ఇక్కడ 100 రూపాయలు. బరాబర్ 100 రూపాయలు. అంటే ఈ మెటీరియల్ ఎక్కడ నుండి తీసుకొస్తారన్నా మీరు? అన్న ఇది మన హైదరాబాద్ అన్న. అంటే ఈసారి మీకు పెట్టుబడి వెళ్ళే అవకాశం ఉందా అన్న? మరి చెప్పలేము అన్న. లాస్ట్ టైం చెప్పగలను. ఇప్పుడైతే కష్టంగా ఉంది. అంటే ఇంకెన్ని రోజులు ఉంటారు ఇక్కడ జాతరలో మీరు? ఇంకా 2 days అన్న. ఆదివారం కల్లా వెళ్ళిపోతాం. నేనైతే వెళ్ళిపోతా. అంటే
ఇప్పుడు ఈ ప్లేస్కు సంబంధించి ఏమైనా డబ్బులు కట్టిరా అన్న? మీరు ఎంత కట్టారు? ఎవరికి గజం వచ్చేసి 9,000 అన్న. ఎవరికి కట్టారు మీరు? ఇక్కడ లోకల్ వాళ్ళు అంటే గ్రామ పంచాయతీకి ఏమైనా డబ్బులు గ్రామ పంచాయతీకి ఇచ్చినామన్న. గ్రామ పంచాయతీకి వచ్చేసి 1600, 1650 అట్లా తీసుకుర్రు. అది కరెంట్ బిల్లు 1500. ఆ గజం వచ్చేసి ఈ గజం వచ్చేసి ఏమో 9,000 మొత్తం 50,000 దాకా కట్టినాం. అంటే ఈ పెట్టుబడి 1,50,000 ప్లస్ దీనికి మిగతాది, అంటే ఈ పెట్టుబడి మొత్తం వెళ్ళే అవకాశం ఉందా మరి ఈ జాతర లోపల? ఏమో దేవుడి భగవంతుడి దేవాలన్న ఎట్టో ఫస్ట్ అయితే పెట్టినా. అదేవిధంగా ఇక్కడ బ్యాగులు అమ్ముకుంటూ ఉన్నటువంటి ఒక వ్యాపారం చేసుకుంటాడు. ఈ వ్యాపారం చేసుకున్నటువంటి ఈ వ్యాపారస్తులు కూడా మనం ఆయన వ్యాపారం ఏ రకంగా కొనసాగుతుంది అనేది ఒకసారి తెలుసుకుందాం. అన్న ఎక్కడ నుండి వచ్చిరన్న మీరు? హైదరాబాద్ నుంచి వచ్చినా అన్న. హైదరాబాద్ నుంచి? చార్మినార్ దగ్గర నుంచి వచ్చినాం. చార్మినార్ దగ్గర నుంచి. ఎప్పుడు వచ్చిరన్న మీరు? ఒక 5 రోజు అయింది సార్. 5 రోజు అయింది. అంటే ఇక్కడ మీరు ఇప్పుడు ఈ షాప్ పెట్టి 5 రోజులే అవుతుంది? 5 రోజు అయింది. అంటే ఎంత పెట్టుబడి పెట్టారు ఇప్పటి వరకు మీరు ఈ బ్యాగులకు? అయింది ఒక 1,00,000 రూపాయలు అయింది. అంటే ఈ 1,00,000 రూపాయలు వెళ్ళిందా అన్న మరి ఇప్పటికి మీకు? రాలేదు అన్న. అంటే ఇప్పుడు దీనికి జాగా కానీ దీనికి కానీ ఏమన్నా డబ్బులు కట్టిరా మీరు? చాలా కట్టినా అన్న డబ్బులు. ఎంత కట్టి? 25,000. ఇప్పుడు ఇంకెన్ని రోజులు ఉంటారన్న మీరు ఈ జాతరలో? ఇంకా 4 రోజులు ఉంటా. అంటే వ్యాపారం మంచిగా కొనసాగుతుందా మరి ఇప్పటి వరకు? కొంచెం మంచిగా అయింది. కొత్త సీఎం అన్న వచ్చింది కదా, అది బస్ ఫ్రీ చేసినాం కదా, ఎందుకోసమే చాలా లేడీసే వచ్చినారు జాతరకి, ఎందుకోసమే మంచిగా నడుస్తుంది. ఇప్పటి వరకు ఎంత అమ్మిరన్న మీరు మొత్తం? ఒక అమ్మిన ఒక 60,000 అట్లా అమ్మిన. అంటే 1,00,000 పెడితే 60,000 చిల్లర వచ్చినాయి. అంటే ఇంకొక 4-5 రోజులు వచ్చేస్తేలే. అంటే మొత్తానికి అయితే లాభమే ఈసారి మీకు ఈ వ్యాపారం? లాభం ఎంత లేదు, రేట్ చాలా తక్కువ ఇస్తారు. డబ్బులు లేదు కస్టమర్ దగ్గర, ఏం లేదు, తక్కువ రేట్లా వచ్చిన రేట్గా వేసిన నేను. నా రేట్ నాకు ఏం రేట్లో వచ్చినా ఆ రేట్లో ఇచ్చేసిన నేను. ఒక 50 రూపాయలు 30 రూపాయలు తీసుకొని ఇచ్చేసిన. అదే అన్న, ఇప్పుడు ఇక్కడ రంగురంగులకు సంబంధించినటువంటి ఒక్కొక్క బ్యాగ్ వేరువేరుగా ఉన్నాయి కదా, దీని రేట్ ఏ రకంగా ఉన్నాయి అన్న? ఇది మీడియం సైజ్ తీసుకుంటాం, చిన్న సైజ్ ఇది 300 రూపాయలు, కొంచెం పెద్ద తీసుకుంటాం 350 రూపాయలు, ఇది తీసుకుంటాం 150 రూపాయలు అన్న. ఇది 150 రూపాయలు. ఇంకా కాలేజ్ బ్యాగ్ ఉంది, టిఫిన్ బ్యాగ్ ఉంది, మొత్తం ఉంది అన్న నా దగ్గర. అంటే ఇందులో ఎక్కువ రేట్ ఎంత ఉందన్న మీ దగ్గర? ఎక్కువ అంటే 400 రూపాయలు అంతే. అంతే. తక్కువ అంటే 100 రూపాయలు. 100 రూపాయలు. అంటే మీకు ఏది భక్తులకు సంబంధించి కొంచెం అనుబంధం తక్కువనే ఉన్నాయి రేట్లు? తక్కువనే. ఇది జాతరలో తక్కువే కదా, భగవాన్ కోసం వస్తారు. షాప్ పెడతామంటే 1000 రూపాయలకి అమ్ముతాను నేను అంతే. మొత్తానికైతే లాభం ఉండేటట్టు అవకాశం 20, 30, 50 ఒక బ్యాగ్లో లాభం వచ్చేస్తాయి అంతే. అన్న ఎక్కడ నుండి వచ్చిన మీరు? వరంగల్ నుంచి వచ్చిరా? అంటే ఇదే ఫస్ట్ టైమా ఇంతకుముందు ఎప్పుడైనా పెట్టిరా? ఇంతకుముందు 10 సంవత్సరాలు ప్రతి జాతర వస్తాం మేము బేరం చేయడానికి. ఎన్ని జాతరలకు పెట్టారు ఇప్పటి వరకు మీరు? అంటే జాతర ఎక్కడ అక్కడ పోతూ ఉంటాం అన్న, అట్లేం లేదు. మన బేరం గిట్టుబాటు ఎక్కడ ఉంటే అక్కడ పోతూ ఉంటాం అంతేగాని ఈ సంవత్సరం మొత్తం డల్ ఉన్నా బేరం. అంటే ఎంత పెట్టుబడి పెట్టారు ఇప్పటి వరకు మీరు? 1,00,000 రూపాయల దాకా పెట్టినా. 1,00,000 రూపాయల దాకా పెట్టిన. అంటే ఇప్పుడు ఈ కాయలను ఎక్కడ డంప్ చేసుకున్నారన్న మీరు? ఈ సరుకు చూడు మనుగురు నుంచి తెచ్చినా. మనుగురు నుంచి తెచ్చినాం. రాను పోని చార్జీలు ఎక్కువ పడ్డది. ఒక కాయ మాకు 20 రూపాయలు 30 రూపాయలు మాకు ఖరీదే పడ్డది ఇది. ఇప్పుడు ఆ గ్లాసులు కట్ చేసి పెడతారుగా అన్న, ఆ గ్లాస్కి ఎంత అన్న? 20 రూపాయలు అన్న. 20 రూపాయలు. ఇవాళ డ్యామేజ్లు మురిగిపోయినాయి, సగం పడచుడు సగం అమ్ముడు అంతే. ఇది నడతాను వ్యవసాయం. ఇప్పుడు మా పెట్టుబడి పైసలు వెళ్ళాలి, ఇంకా సరుకుగా పడుతూ ఉన్నాం. మరి ఇంకా జాతర ఇంకా 2-3 రోజులే ఉంది అన్న, మరి ఎట్లా? మరి 2 days ఉన్నాయి, 1 day ఉన్నాయి అంతే. 2 days ఇక్కడ ఉన్నాయి. మధ్యాహ్నంలో కూడా చంద్ర దాకపోతుంది సమ్మక్క గది నుంచి. ఎల్లుండి క్లోజ్ అయినా బేరం ఆదివారం దాకా. అలా ఏం లేదన్న ఇక. అంటే నీకు పెట్టిన పెట్టుబడి ఏమన్నా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మరి ఈ 2 రోజులలో? కానీ లేదన్న, అంత లేదు. పబ్లిక్ చూస్తే డల్ ఉన్నాయి ఇలా, అయితే అంత గిట్టుబాటు అయితే లేదు బేరం. అంటే ఇప్పుడు ఇవి బండి పెట్టుకొని అమ్ముతారు కదా అన్న, అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ కానీ మిగతా వాళ్ళకి కానీ ఏమన్నా డబ్బులు? అక్కడ 50,000 పెట్టి అక్కడ కొన్నాం, గుడారం కొన్నాం, అక్కడ 50,000 పెట్టి స్థలం కొన్నాం. గజానికి 8,000 10,000 తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు పెట్టుబడి వెళ్ళే అవకాశం లేదు? లేదు, లాసే. కొంచెం ఎంత అయినా లాసే. ఎందుకు 50 మంది పిల్లగాళ్ళు చేతికింది సరుకులు, అంత గిట్టుబాటు లేదన్న ఈ సంవత్సరం అయితే. పోయిన సంవత్సరం మంచి ఇచ్చింది తల్లి. అంటే పోయిన జాతరకు బాగానే ఉందా మరి? బాగున్నది. అంటే ఈ జాతరకు లేకుండా? ఈ సంవత్సరం అంతా లేదు కానీ పోయిన సంవత్సరం బాగుండే అంటాం కదా. అన్న ఎక్కడ నుండి వచ్చారు మీరు? నాది తిరుపతి జిల్లా మంది. తిరుపతి జిల్లా వెంకటగిరి, మన ఊరు, సొంత ఊరు వెంకటగిరి. ఎప్పుడు వచ్చారు మీరు? మేము వచ్చి 15 తేదీకి వచ్చినాం. 15 తేదీకి వచ్చినాము. ఈ జాగాలు కూడా రేటు ఎక్కువ అయిపోయి ఇక్కడ 10,000 జాగాకి ఇచ్చిన. వ్యాపారం అయితే అంత లేదు, క్లోజ్గా. అంటే ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి పెట్టారు మీరు?
పెట్టుబడి అంటే మనం 3 లక్షలు చిల్లర పెట్టింది, ఇప్పుడు 1 లక్ష రాలే చేతికి. అది అంటే ఈ జాతరగా పెట్టిందా ఇంత ముందు జాతరలో ఏమైనా? ఈ జాతరకి పెట్టింది 3 లక్షలు. అంటే గత జాతరలో ఎప్పుడైనా పెట్టిరా మీరు? అంత ముందుగా పెట్టినాం. అంత ముందుగా పెడితే కొంచెం సుమారుగా నడిచింది వ్యాపారము. కదా అవుట్ ఏరియా కాకుండా ఆ ఏరియా పెట్టినాం కాబట్టి వ్యాపారం జరిగినాయి మనకి. ఈ ఏరియాకి ఆ పక్క జాగా లేదని ఈ పక్క పెట్టేవారికి డౌన్ అయింది మనకి వ్యాపారం. అన్ని రకాలుగా మీరు పెట్టిరు కదా ఇక్కడ వస్తువులు. ఈ ఒక్కొక్క వస్తువుకు అంటే వేరు వేరు కాస్ట్ ఉంటుందా లేకపోతే ఒకే కాస్ట్? లేదు, వేరు వేరు రేట్ కూడా ఉంది దీంట్లో, ఒకే రేట్ కూడా ఉంది దీంట్లో. అట్లా 100 రూపాయలతో సరి 120 రూపాయలు, 150 రూపాయలు అట్లా ఉంది మనకి అంత వ్యాపారం. అంటే బాగా అంటే ఇందులో ఎక్కువ కాస్ట్ ఉన్నది ఏమున్నది మరి? ఎక్కువ కాస్ట్ అంటే మన ఫైబర్ ఐటమే కదా, మొత్తం ఫైబర్ ఐటమే. అదంతా 100 రూపాయలు లెక్కలకి ఇస్తుంటాము. అయ్యో జనాలు వచ్చినా 80 రూపాయలు 70 రూపాయలు కట్ట అడుగుతున్నారు. మనకి గిట్టుపడదు. అది 100 రూపాయలు వస్తేనే ఇచ్చేది, తక్కువగా అడిగితే మేము ఇవ్వు. అంటే ఈ ఒక్క కన్నా పెట్టిరా ఇంకా మీ వాళ్ళు ఇంకా ఎక్కడెక్కడన్నా పెట్టిరా షాపులు? మాకు 3 షాపులు పెట్టున్నాం. 3 షాపులు ఉన్నాయి. అంటే ఆ షాప్ బాగా జరుగుతుందిలే, అంటే వ్యాపారం జరుగుతుంది. అది ఈ షాపే కొంచెం డౌన్ అయింది మాకు అంతే. ఎంతమంది వచ్చినా మీరు? మేము 10-12 మంది ఉన్నాం. 10-12 మంది. ఎక్కడ ఉంటారు మీరు ఇప్పుడు ఇక్కడ ఈ వ్యాపారం చేసుకొని? ఎక్కడ ఉంటారు? ఈ వ్యాపారం అయిపోతే మేము అనంతపురం వెళ్తాం. ఇప్పుడు ఈ జాతరలు ఎక్కడ ఉంటారు మీరు? జాగ్రత్త ఇక్కడనే ఉంటాం మేము. వ్యాపారం చేసి ఇక్కడికి ఉండాల్సిన మంది, ఎక్కడే ఉండవు మేము అంతే. అంగడి ఎక్కడ ఉందో అక్కడే ఉండాల్సింది మేము. అక్కడ ఏరే చోటుకు ఇంక మళ్ళీ వెళ్ళు. అంటే పెట్టిన పెట్టుబడి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా మరి? పెట్టుబడి అంటే సరుకు మిగిలిపోతాయి, మళ్ళీ లాస్ అంటే అంత ఆదాయం ఏమి రాదు. సరుకు అంత అయిపోయి ఉంటే ఆదాయం వచ్చి 1 లక్ష. అంటే గత జాతరకు ఏమన్నా లాభం ఉండేనా మరి ఈ జాతర? పోయిన జాతర పర్వాలే, ఈ సరుకు కొంచెం మాకు డౌన్ వ్యాపారం. అంటే కొంచెం ఆశాజనకంగా లేదు వ్యాపారం. అంతే అంతే అంతే. ఈ 2 రోజులు అంటే దేవుడు మనకి ఇంకేమని చెప్పి ఇవాళ రేపు ఎట్లా ఉంటుందో మనం చెప్పలేము మనం. అది అలాగే మరికొంతమంది వ్యాపారులు ఉన్నారు ఇక్కడ. దుప్పట్లు అమ్ముకుంటూ ఉన్నటువంటి వ్యాపారి మనతో ఉన్నాడు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వ్యాపారం ఏ రకంగా కొనసాగుతుంది అన్నది. అన్న అకౌంట్ వచ్చారు మీరు? మామనారు ఉమ్మడి జిల్లా కొడంగల్కి వెళ్ళి వచ్చినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊరికి వెళ్ళి కొడంగల్కి వెళ్ళి వచ్చినాం. వ్యాపారం ఒక్కటి లేదయ్యా, జాగకేమో లచ్చలు కట్టాలి. మా పరిస్థితులు ఘోరం ఉంది. ములుగు సీతక్క ఉంది కానీ మాకు ఇంట్రెస్ట్ లేకుండా పెడుతుంది. ఏంది అవ్వ అబ్బా గింత తీసుకోండి గింత లేదన్నదు. ఆమెనే మట్టసంగ పోతుంది. మా బతుకులు అయితే అవ్వు గింత తీసుకోండి గింత లేదనే సమస్యనే లేదయ్యా. ఏంది ఈ జాగకు 1 లక్ష రూపాయలు అయ్యా, ఎట్లా బతకాలి? ఏం కథ? కరెంటోడు, మున్సిపాలిటోడు, మళ్ళా ఫారెస్ట్ వాళ్ళకు మొత్తం దొంగ దోపిడీ అయ్యా. అవు గప్పుడన్నా కొంచెం న్యాయం ఉండే, ఇప్పుడు మొత్తం దానికంటే అన్యాయం జోరిపోయింది. అట్లయితే దుకాణం పెట్టుకొని లేకపోతే తీసి పెడదాం కానీ అంటున్నారు. ఎట్లా బతకాలయ్యా మా పరిస్థితి? అంటే ఇప్పుడే కొత్తగా పెట్టిరా ఇంతకుముందు ఏమైనా జాతరకు పెట్టిరా? జాతరకి ఇది ఈడ పెట్టినాం. అది కొమరేలి మల్లన్న కాడ. అది ముఖ్యమంత్రి అల్లుడు హరీష్ రావు ఉన్న చూడు, 1 పైసా వీరు వ్యాపారస్తులతోటి వసూలు చేసుకున్నారంటే కాంప్లైంట్ ఇవ్వండి. కాంప్లైంట్ ఇచ్చిండ్రనుక నేను ఈమెడెంట్లో వాళ్ళని అరెస్టు చేస్తా అన్నాడు. ఇప్పుడు మాత్రం మేము పెట్టినాం కానీ ముఖ్యమంత్రి ఊరు అనేది ఒకటే కానీ మొత్తం దొంగ దోపిడి. అక్క సీతక్క వచ్చింది కదా మొన్న, మొత్తం దుకాణాలు తీసేయండి, లేకపోతే అంటే పైసలు ఇవ్వకపోతే అంటే పెట్టొద్దంటే. మా బతుకులు ఘోరంకి ఘోరమయ్యా. చచ్చిపోయేది ఒకటే. బిస్కెట్లు తిని వారం రోజులు పైసలు లేక బిస్కెట్లు తిని వారం రోజులు మట్టుకోకున్నా. ఉమ్మడి మామనాడు జిల్లా ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి అట్లకెళ్ళి వచ్చిన మా బతుకులు ఘోరమయ్యా. అంటే ఇప్పటి వరకు మీరు ఎంత పెట్టుబడి పెట్టారు? ఇప్పుడు కనీసమైన 8 లక్షలు 9 లక్షలు ఉంటాయి. 9 లక్షలలో 8 లక్షలలో 50,000 గిరాకీ లేదు. అయితేనంటే దేవుని మీద ప్రమాణం చేసి చెప్తా, ఒట్టు ఈ దానికి మాత్రం పైసలు జాగోడు ఇవ్వకపోతేనంటే పూర ఇబ్బందులు. అంత పరిస్థితి ఎక్కడ లేదు, ఏ జిల్లాలో లేదు, ఏ రాష్ట్రం లేదు, ఎక్కడ లేదు. ఇక ఇప్పుడు ఇది ఉంది యాదబ్బా ఈడ కొమరేలి మల్లన్న కాడ ఆడ పైసలు లేదు, ఈడ ఐలోన్ కాడ ఆడ పైసలు లేదు. ఎవరన్నా అడిగితే మాకు చెప్పండి అంట. ఈయనే దొంగ దోపిడయ్యా. లక్షలు గా టీ కొట్ట ఆయనకు 20,000 30,000, గా సొడలి మీద ఆయనకు 20,000. ఉత్త రూమ్ల కిరాయి ఉంటే
30,000 20,000 ఐదు దినాలకు. ఘోరమయ్యా పరిస్థితి మాత్రం ఇంత ఘోరం కాదు. ఇప్పుడు వచ్చింది ప్రభుత్వం అనేదే కానీ నరకానికి నరకం అనుభవించుతుంది. బతుకు మాత్రం ఘోరమయ్యా, ఏడుపు వస్తుంది. ఇగో భార్య పిల్లలు రోగం వచ్చింది, మొన్న హాస్పిటల్కి పైసలు లేవు, ఆడ గోళీలు తెచ్చుకుంది. అంత ఘోరం. అంటే ఇప్పుడు సదుపాయాలు ఏ రకంగా ఉన్నాయి? ఇప్పుడు మీరు ఉండడానికి కానీ లేకపోతే ఇక్కడ నీళ్ళ సదుపాయం కానీ మిగతా ఇంకా అన్ని ఘోరమయ్యా, అన్ని. ఇగో ఈయన ఎరుగుతున్నారు, ఈయన కూర అది ఇది కొట్టేస్తున్నారు, ఆన్నే ఇబ్బంది, ఆన్నే ఏరుగుడు, ఆన్నే ఉచ్చలు, ఆన్నే సిగరెట్లు, ఆన్నే దొంగలు, ఆన్నే దోపిడి, ఆన్నే అంతా మొత్తం ప్రతిదీ. ఏమి స్పందన లేదయ్యా. ఈడికైనా ముఖ్యమంత్రిని దయచేసి మంచిగా చూస్తే సరిపోతుంది. కానీ ఈ జాతరలు పెట్టినామనుకో మనం మాత్రం ఇట్లా దోపిడీ చేసుకోవద్దు. వచ్చి ప్రభుత్వానికి చెప్పాలి, బాబు వాళ్ళు బతికేటోళ్ళు బజార్లా తక్కువ తీసుకోండి. నువ్వు 10 రూపాయలు తీసుకుంటున్నావు, 2.5 తీసుకో, నేను వద్దన్నాను, వద్దన్నాను. మా ముఖ్యమంత్రి ఊరు అని నాకు ఎంతో గౌరవం ఉండే, ప్రతి మంచిగా చెప్పిన ముఖ్యమంత్రి ఊరు గిట్లా తక్కువ చేస్తారేమంటే లేదయ్యా, నయ్యం జీబు గుర్తోళ్ళే కొంచెం మేలుగా ఉండే, వాళ్ళు తీసుకుంటా అంటే ఇది ఈటెల రాజేందర్ ఉండే కదా, ఆయన కూడా మేలు, మళ్ళా హరీష్ రావు ఆయన మేలు, మా గద్వాల అవుతుంది ఈయన గద్వాల ఎమ్మెల్యే ఆయన కృష్ణ కుమార్ రెడ్డి కూడా ఒక్క పైసా అడిగిండ్రంటే వాళ్ళకు కష్టం అంటుంది. అంత ఘోరం అయిపోయింది.